కాయ తొలిచే పురుగులు ఉంటుంది కదా, సో దాటి ఫిరమిన్ ట్రాప్స్ మనం ఎకరాకి 4 నుంచి 5 మనం పెట్టుకొని దాని ఎంత ఉంది తీవ్రత అని తెలుసుకొని తర్వాత మనం మందుల జోలికి పోవాలి. సో అది 1, 2, 3 అట్లా నేను చెప్పాను కదండి ఇంతకుముందు. పొగాకు లద్దె పురుగు, సో 10 మగరెక్కల పురుగు. అదే శనగ పచ్చ పురుగు 8 మగరెక్కల పురుగు. ఇంకోటి మనం గులాబీ రంగు పురుగు 8 మగరెక్కల పురుగు. ఈ వరుసగా 3 రోజులు కనుక ట్రాప్స్లో మనం గమనిస్తే సస్యరక్షణ జోలికి పోవాలి. సో ఈ పురుగుల మందులకు కూడా ఏంటంటే ఈ రసం పీల్చే పురుగుల మందులకు ముఖ్యంగా ఏంటంటే మనం విచ్చలవిడిగా రసాయనిక మందులు వాడితే ఏంటంటే చాలా పెరిగే సమస్య ఉంది. ముఖ్యంగా సింథటిక్ పైరిథ్రాయిడ్ వాడినామనుకోండి రసం పీల్చే పురుగుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. సో వాటిని మనం వాడకుండా ఏంటంటే మనం స్టెమ్ అప్లికేషన్ అని చెప్పాను కదా, సో కాండంకి మందు పూసే పద్ధతి. సో 1:4 మోనోక్రోటోపాస్, 1:20%. సో మనము ఫ్లోనికామైడ్ మందుతోటి, ఇమిడా మందుతోటి మనం చేసుకొని మనం అట్లా చేసుకోవాలి. అట్లా చేసుకుంటే ఏంటంటే రైతుకు ఏంటంటే ఈ పురుగు కంట్రోల్లో ఉండడమే, పురుగులు తెగులు కంట్రోల్లో ఉండడమే కాకుండా ఏంటంటే కొంత ఖర్చు కూడా తగ్గుతుంది. సో అట్లా ఇంకోటి ఎరువుల యాజమాన్యం. సో ఎరువులు ముఖ్యంగా మనకు ఎంత సిఫారసు చేసిన మోతాదులోనే యూరియా వాడకాన్ని మనం వాడాలి. సో ఉంది కదా, తక్కువ ఖర్చు ఉంది కదా యూరియా అని మనం ఎక్కువగా వాడినా కూడా లాభం కంటే నష్టమే జరుగుతుంది, పంటకి నష్టము. ఇప్పుడు మనము విత్తనం బాగుండాలి, నేల బాగుండాలి, అప్పుడు పంట బాగుంటుంది. పంట బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మనం ప్రతిదానికి ఒకటి ఇంటర్లింక్. సో అట్లా మనం చూడాలి. సో ఈ రకంగా మనము దాని తీవ్రతను బట్టి మనము పురుగు మందుల వాడకము లేదా తీవ్రతను బట్టి తెగుల మందు వాడకం అనేది జరుగుతుంది. సో వీటితో పాటు ఏంటంటే మనము ఈ విచ్చలవిడిగా రసాయనిక మందులు వాడితే ఏంటంటే ఇంకో ప్రధానమైన నష్టం ఏంటంటే మిత్ర పురుగులు ఉంటాయండి. ఎకో సిస్టంలో మిత్ర పురుగులు ఉంటాయి. సో మిత్ర పురుగులు పత్తిలో కనుక అక్షింతల పురుగులు అంటాము, సాలె పురుగులు అంటాము. సో ఈ రసాయనిక మందులు ఎక్కువగా వాడితే ఏంటంటే మనకు వాటి సంఖ్య తగ్గే అవకాశం ఉంది.